స్లోగా రే స్లోగా పక్కన కావాలి ప్లీజ్. जोहार डॉक्टर बी आर अम्बेडकर, जोहार डॉक्टर बी आर अम्बेडकर, जोहार डॉक्टर बी आर अम्बेडकर. जय जगन, जय जगन, जय बेरनी, जय बेरनी, जय बेरनी, जय बेरनी, जय बेरनी, जय बेरनी. जोहार वयस्सार, జరగాలి జరగాలి ఎలాగండి 50 సంవత్సరాల పెన్షన్ అందరికీ అర్హులైనటువంటి వారందరికీ పథకాలు, అర్హులైన వారికి అందరికీ పథకాలు, ఆడపిల్లలకి 50 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తారా? 50 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తానని ఇస్తారా? పెళ్లి బాగులే బాగులే సరుకులు బాగులే 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 ఉత్తరాలు అమ్మలే పిస్తోల్ అమ్మలే అమలు పండించాలి. పెన్షన్ ఇస్తానని ఇచ్చారా? ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి, ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి, ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి, ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి, ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి. ప్రభుత్వం వెన్నుబడి ప్రభుత్వం, ప్రజల మనుషులు వెన్నుబడి ప్రభుత్వం, ప్రజలకు వెన్నుబడి పడిన ప్రభుత్వం, ప్రజలకు వెన్నుబడి పడిన ప్రభుత్వం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, రాజ్యం రాజ్యం
ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకేనా? చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసి 2 సంవత్సరాలు పూర్తవుతున్నా నిస్సిగ్గుగా సూపర్ 6 సూపర్ హిట్ అనే కార్యక్రమం పెట్టి అన్నీ నేను అమలు చేశాను, మీకు అందజేశానని చెప్పడం అనేది ఎంత దురదృష్టకరం అంటే, మనం మొదటి నుంచి తీసుకుంటే పెద్ద పెద్ద హామీలు ఎత్తండి. ఆడవాళ్ళకి 18 సంవత్సరాలు నిండిన ఆడవాళ్ళకి నెలసరి 1500 ఇస్తాను. ఇంతవరకు వైసీపీ వాళ్ళు తీసేయండి, జనసేన టీడీపీ బీజేపీ వాళ్ళు ఒక్కింటైనా 1500 ఇవ్వడం జరిగిందా లేదా అని ప్రశ్నించుకుంటే అర్థమవుతుంది. లేదు నిరుద్యోగ వృత్తి నెలకి 3000 రూపాయలు నిరుద్యోగ యువకుడు ఉంటే ఇస్తా అన్నారు, అది ఇవ్వకపోయే. గ్యాస్ బండలు దీపం పథకం కింద సంవత్సరానికి 3 చొప్పున 2 సంవత్సరాలకు 6 ఇవ్వాలి. ఇప్పుడు దాకా 1 లేదా 2 గ్యాస్ బండ్లు వచ్చుండే సందర్భం. అలాగే బీసీ ఎస్సీ ఎస్టీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తా అన్నారు. ఇంతవరకు ఒక్కళ్ళకి కూడా 50 సంవత్సరాలు పక్కన పెట్టండి, 60 సంవత్సరాలు నిండిన వాళ్ళకు కూడా ఈరోజు పెన్షన్ పెట్టే పరిస్థితి లేదు. వికలాంగులకు కూడా ఈరోజు సర్టిఫికేట్ సంపాదించుకున్నా కూడా పెన్షన్ పెట్టే పరిస్థితి లేదు. ఇది పెట్టకపోగా వీళ్ళకి మళ్ళీ రీవెరిఫికేషన్ అన్న పేరుతో వాళ్ళని డాక్టర్ల దగ్గరికి పిలిచి వీళ్ళ కార్యకర్తలు లంచం తీసుకునే పరిస్థితి. ఈరోజు సింపుల్గా తెలుగుదేశం పరిస్థితి గురించి చెప్పాలంటే, ఎవరైనా ఇల్లు కట్టుకోవడానికి ఇంటికి తెచ్చుకుంటే చాలండి, వెనకాల వెళ్ళిపోతున్నారు. లంచం లంచం, లేకపోతే ప్లాన్ లేదు, పర్మిషన్ లేదు, బిల్డింగ్ కొట్టేయడం. ఎక్కడ ఏమి చేయాలన్నా ఎంఆర్ ఆఫీస్లో చిన్న కాగితం కావాలన్నా లంచం చేసే పరిస్థితి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొచ్చింది. ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, నిస్సిగ్గుగా, నేను 40 ఏళ్ళ సీనియర్ అని చెప్పుకునే మీరే నిస్సిగ్గుగా ఒక్క హామీ అమలు చేయకుండా, కొన్ని అమలు చేయలేకపోయానని చెప్పకుండా, మీ దగ్గర డబుల్ స్టాండ్ ఎట్లా ఉంటుందంటే అమలు చేయడానికి డబ్బులు లేవంటారు, మళ్ళీ సూపర్ 6 సూపర్ హిట్ అంటారు. ఇప్పుడు సూపర్ 6 సూపర్ హిట్టా లేదా డబ్బులు లేవా? ఇది రెండింటిలో ఒకటి చెప్పండి, మీకు మీరే కన్ఫ్యూజ్ అయిపోతే అట్ట. ఇవన్నీ తేల్చకుండా రాష్ట్రంలో ఇంతమంది మహిళల మీద అఘాయిత్యాలు జరిగితే హోంమంత్రి గారు ఏ రోజు మాట్లాడరు. 45,000 మహిళలు తప్పిపోయారన్న ఆయన ప్రభుత్వంలోకి వచ్చాక ఏం మాట్లాడరు. ఈరోజు ఏ శాఖ మంత్రి ఆ శాఖ మంత్రి పనులు చేయడు. డిఎస్సి ఎంత ఘోరంగా మీరు చేశారు. మీ వైఫల్యాలన్నీ మీరు అంటున్నారే 11 మెంబర్ టీం క్యాప్టెన్ అని, అందరూ వచ్చి ఆ క్యాప్టెన్ దగ్గరికి వస్తున్నారు అంటే మన టీం పని అయిపోయింది, ఈ క్యాప్టెన్ దగ్గరికి వెళ్తేనే మాకు పని వద్దని జనాలకు కూడా అర్థమైంది. మీరే ఇంకా తెలుసుకోవట్లా. ఇంకా మీరు ఎక్కడ ఉన్నారంటే ఆ సైకిల్ మేకప్ వేసుకుని తొక్కడంలో బిజీగా ఉన్నారు అందరూ. ఇక ఆ సైకిల్ తొక్కడం మాని జనాల్లోకి వెళ్ళకపోతే రేపు జనాలు పడేసి మిమ్మల్ని తొక్కే టైం అయితే దగ్గరలోనే ఉంది. కాబట్టి మీరు సైకిల్ మీద పబ్లిసిటీ మీద పెట్టే దృష్టి, కనీసం హామీలు అమలు చేయడం మీద ఒక పావలా దృష్టి పెట్టమని తెలుగుదేశం నాయకులకు తెలియజెప్తూ, ప్రజల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి సంబంధించిన చివరి స్థాయి కార్యకర్త కూడా ప్రతి నిమిషం పోరాడుతూనే ఉంటాడు, ప్రతి నిమిషం రోడ్డు ఎక్కుతానే ఉంటాడు, ప్రతి విషయంలోనూ ముందలుంటాడు. మీరు కేసులు పెట్టినా సరే, మమ్మల్ని కొట్టినా సరే, మమ్మల్ని కడదాకా మా చివరి శ్వాస వరకు ప్రజల కోసం పోరాడుతూనే ఉంటామని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.